కార్యదర్శి కూడా ఆయన కూడా జాయిన్ అయ్యారు సోమ్ లో. రామకృష్ణ గారు, మనం చూస్తున్నాం ఇప్పటికే బిల్లు ఆమోదం పొందింది. దాని తర్వాత రాజ్యసభ ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత గెజిటెడ్ గా అది ముందుకొచ్చే అవకాశం కూడా ఉంది బిల్లు. అయితే ఇప్పటికే కూటమి ప్రభుత్వం సమరాలను కూడా స్టార్ట్ చేసింది. ఏదైతే అమరావతి ప్రకారం తీసుకున్న నిర్ణయం సరైందే అంటూ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న నేతలు కానీ ఇతరత్ర సభ్యులు కానీ సమరాలు చేసుకోవడం కూడా మనం చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? దాన్ని ఏం చెప్తారు దాని గురించి? మొట్టమొదటిగా మేడం గారు మీకు, అలాగే ప్యానెల్లో పాల్గొన్నటువంటి పెద్దలైనటువంటి మస్తాన్ రావు గారికి, ఎస్ కుమార్ గారికి, సయ్యద్ బాషా గారికి, అందరికీ పాల్గొబోయేటువంటి మిగతా పెద్దలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. ముఖ్యంగా జీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇవాళ డిబేట్ చాలా చారిత్రాత్మకమైన డిబేట్ మన జీ న్యూస్ తెలుగులో జరుగుతుందండి. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క బిల్లుని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానించే సందర్భంలోనే దీని యొక్క ప్రాధాన్యతలు కానీ పూర్వపదాలు కానీ మా అధ్యక్షుడు వారైనటువంటి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలియజేస్తారు. మా యొక్క అంగీకారాన్ని తెలియజేస్తూ, జనసేన పార్టీ యొక్క అంగీకారాన్ని తెలియజేస్తూ, జనసేన పార్టీ అధ్యక్షులు కోట్ చేసినటువంటి అనేకమైనటువంటి విషయాలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విషయాలండి. పార్టీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి ఒక రాజధాని, ఏకైక రాజధాని అవసరం ఏంటి అని నొక్కి ఒక్కానిస్తూ పూర్వపరాలైనటువంటి నిజంగా ఈ భారతదేశానికి మనం ఒక దార్శనికులు ఆంధ్రప్రదేశ్. దానికి పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి బేజం అదే భాషా ప్రయుక్త రాష్ట్రాలు. భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మనం ఈ దేశంలో పంజాబ్ గాని, హర్యానా గాని, మహారాష్ట్ర గాని, గుజరాత్ గాని, కేరళ గాని ఎన్నో రాష్ట్రాలు ఏర్పాటుకి కారణమైనటువంటి మనము ఇవాళ రాజధాని అయినటువంటి దిక్కుతోచని స్థితిలో మనం ఇంకా ఉన్నాము అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి అంశమైనటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ, కాబట్టి అమరావతిని రాజధానిగా చేయాలి అని మా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆమోదాన్ని తెలిపారు. అట్ ది సేమ్ టైం 2014లోనే అమరావతి రాజధానికి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ శాసనసభ సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా ఆమోదాన్ని తెలియజేసి ఇమీడియట్ గా అధికారంలోకి రాగానే అమరావతిని వ్యతిరేకించి అమరావతి సమస్యను జటిలం చేసేటువంటి ఉద్దేశంతో అనేకమైన అంశాలని దీనిలోకి తీసుకొచ్చారు. అందులో 3 రాజధానులు అన్నారు, ఆర్బిట్రేజింగ్ అంటే ఇన్సైడర్ ట్రేడింగ్, అవుట్ సైడ్ ఆఫ్ ది ట్రేడింగ్ జరిగిందన్నారు, అవినీతి అన్నారు, ఎన్నో అంశాలు అన్నారు. 5 సంవత్సరాలు ఫ్రీజ్ చేసి అమరావతిని పక్కన పెట్టారు. 10 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల మన రాష్ట్రానికి రాజధాని అనేటువంటి అంశము చాలా దారుణమైనటువంటి హాస్యాస్పదమైన అంశంగా మిగిలిపోయింది, చాలా జటిలమైన అంశంగా మిగిలిపోయింది. ఎందువలన మన రాజధాని బాగా అవసరమంటే ఇవాళ మన పక్క రాష్ట్రమైనటువంటి సోదర రాష్ట్రమైనటువంటి తెలంగాణకి అత్యద్భుతమైనటువంటి రాజధాని ఉంది హైదరాబాద్. మనం హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి విడిపోయాము అంటే ఆ స్ఫూర్తిని ఆధారంగా తీసుకుని, స్ఫూర్తిని మనం నింపుకుని దాన్ని మించినటువంటి రాజధాని మనం నిర్మించుకోవాలి అని అభివృద్ధిలో మనం పోటీ పడాలి ఒక సోదరుడిగాని. ఎందుకు అంటే ఆ రోజు ఉమ్మడి శాసనసభ స్పీకర్ అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఇవాళ మా పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అనుచరులు, అండ్ ది సేమ్ టైం గవర్నమెంట్ లో సివిల్ సప్లై మినిస్టర్ గా ఉన్నారు ఆయన. ఆ రోజు స్పీకర్ గా మూజువాణి ఓటుతో ఏపీ బైఫర్కేషన్ బిల్లుని తిరస్కరించి పార్లమెంట్ కు పంపిస్తే ఆ రోజు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి యూపీఏ దాన్ని రాష్ట్ర అభిప్రాయంతో సంబంధం లేకుండా, శాసనసభ అభిప్రాయంతో సంబంధం లేకుండా అక్కడ ఆమోదాన్ని, దాని యొక్క తీర్మానాన్ని ఆమోదించి పంపించింది పార్లమెంటు. పార్లమెంట్ లో ఆమోదించిన విధానం ఎన్నో అవమానాలు ఎదుర్కొంది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఇన్ని కడగండ్లు పడి, ఇన్ని కష్టాలు పడి, ఎంత దారుణమైనటువంటి దుస్థితిలో ఉండి కూడా ఈ రోజుకి కూడా ఇంకా మన రాజధాని ప్రాంతాన్ని జటిలం చేయడం అనేటువంటిది అసలు ఉపేక్షించవలసినటువంటి అంశం కాదు అనేటువంటి విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలండి. ఆ యొక్క ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని మన రాష్ట్రానికి అటు ఆర్థికంగా, ఇటు సామాజికంగా, ఇటు సాంస్కృతికంగా, అటు చారిత్రకంగా చాలా అనుకూలమైనటువంటి రాజధానిని ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉంది. అందువల్లనే అమరావతి అనే అంశాన్ని మనం ఎన్నుకున్నాం. అమరావతిని ఫ్రీజ్ లో పెట్టినప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఈ రోజు ఉండేటువంటి మా కూటమి సభ్యులైనటువంటి లీడ్ చేసేటువంటి టీడీపీ పార్టీ యొక్క సభ్యుల్ని
ఇలా Okay. పాయింట్ లో కనిపెట్టి అక్కడికక్కడ మూసేసిన సందర్భంలో మా పవన్ కళ్యాణ్ గారు ఈదులోకి వచ్చి మేమంతా జన సైనికులుగా, లీడర్లుగా, లోకల్ లీడర్లుగా, ఇంకో లీడర్గా మా పవన్ కళ్యాణ్ గారు వెంటతో మా పవన్ కళ్యాణ్ గారు చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో, సాహసోపేతమైనటువంటి చర్యలతో అమరావతిలో తీసుకురావడం జరిగింది. Okay. మేడం గారు ముగించే ముందు ఒకసారి విషయం ఏంటంటే అమరావతి ఈ రోజు ఈ దశకి రావడానికి కారణం అమరావతి రైతులు చాలా ప్రధానమైనటువంటి అంశం. అమరావతి రైతులు ఎంతో అవమానాన్ని పొందారండి. వాళ్ళు భూములు ఇచ్చారు, ల్యాండ్ పూలింగ్ లోని భూములు ఇచ్చి ఏదో ఒక ఉద్దండరాయని పాలన ఇంకోదాన్ని ఆసరాగా చేసుకుని దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేసినప్పుడు అమరావతి రైతులు చేసినటువంటి పాదయాత్ర చాలా ప్రధానమైన అంశం. అమరావతి పాదయాత్రలో పాల్గొన్న మహిళల యొక్క వస్త్రధారణని కించపరిచారు ఈ రోజు ఉండేటువంటి నాయకులు. అమరావతి పాల్గొన్నటువంటి రైతుల యొక్క ఆర్థిక స్థితిగతుల్ని కించపరిచారు ఇక్కడ ఉండేటువంటి నాయకులు. అమరావతి రామకృష్ణ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సాదులూరు కుమార్ గారి దగ్గరికి వెళ్దాం.